ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మెయిన్ కావాల్సింది కథ. అందరు అదే అంటారు, కథే కావాలి. కానీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి స్పాన్సర్స్ కావాలి, ఇంకా ప్రొడ్యూసర్ కావాలి, బడ్జెట్ పెట్టేవాళ్ళు కావాలి. సో నేను ఇప్పుడు దాకా చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్, కొన్ని సిరీస్ నా వంతా నేను చేసుకుంటూ పోయి బడ్జెట్ అవ్వాలి. సో నాకు సపోర్ట్ చేశారు, బానే ఉంది. కానీ ఇప్పుడు నేను చేయబోయే షార్ట్ ఫిల్మ్ కి మినిమం బడ్జెట్ కావాలి, మినిమం స్పాన్సర్స్ కావాలి. సో అవి అవ్వవు, చాలా ఇబ్బందిగా ఉంది. సో నా ఆలోచన అయితే 100% ఉంది. అంటే నేను కథ రాసుకునేది 100%. అంటే అలా తీయాలంటే మినిమం బడ్జెట్ కావాలి. సో నేను క్యాజువల్ గా, అంటే మన దాకా నేను ఎలా వీడియోస్ చేశానో అలాగే క్యాజువల్ గా వెళ్దాం అంటే కథ మార్చాలి, కథ మారాల్సి వస్తుంది. సో అన్నిటికీ బడ్జెట్ తోనే పని అవుతుంది. కానీ ఆ పనిగా చేయాలనుకుంటున్నా. సో ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే మా అక్క, సో తను ఎంతో దూరం నుంచి, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో తను కొన్ని వీడియోస్ చేసింది, 5% వీడియో చేసి వెళ్ళింది. సో మళ్ళీ ఎప్పుడైనా నా క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్పు, మళ్ళీ వచ్చి చేస్తాను. సో నేను దానికోసమైనా కంప్లీట్ చేయాలి, స్టార్ట్ చేయబోతున్నాను యామిని సిరీస్. సో నేను మూడు విధాల్లో కథ రాసుకుంటా. ఒకటేందో బడ్జెట్ తో కూడింది, అది అవ్వని పని. రెండోది టీమ్ తో కూడిన పని, అది అవ్వని పని. సో మూడోది ఏంటంటే కథ మార్చి నా స్టైల్లో ఇలా కూడా తీయొచ్చు అనే ఒక ఆలోచనతో నేను ఈ సిరీస్ తీయబోతున్నాను. మీరు అనుకోవచ్చు, అదేంది అలాగే తీయొచ్చుగా, నువ్వు ఎలా అనుకుంటున్నావు అలాగే తీయొచ్చుగా అంటే, సో దానికి కావాల్సిన బడ్జెట్ ఎక్కువ. సో ఇది యామిని సిరీస్ అంటే కొంచెం దయంతో కూడింది, కొన్ని చోట్లకి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. సో అది అన్ని అవని పని. ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి మనకి ఏం రావు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం రాకపోయినా నేను ఇంకా చేస్తా పోతున్నా. మా టీంలో అందరూ వర్క్ చేసుకుంటా వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు నాతో వీడియో చేస్తారు. కానీ నేను ఏ వర్క్ చేయకుండా జస్ట్ దీంట్లోనే ఉన్న 1.5 year నుంచి. సో ఆ ప్రాబ్లం ఏందో నాకు తెలుసు. సో అందరికి ఆ విషయం తెలియదుగా. వాళ్ళు ఏందో వర్క్ చేసుకుని వాళ్ళు ఉన్నప్పుడు నా దగ్గరకు వస్తారు. సో నేనేందంటే అన్ని మానేసి ఈ ఫీల్డ్ లోనే ఉండాలి అనే ఆలోచనతో ఉన్నా. దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకు అవి ఇలా చేయాలనుకున్నప్పుడు ఇలాగే చేయొచ్చు కదా, ఎందుకు తగ్గాలనుకోదు, నా ఆలోచన విధానంలో చేస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి, ఆ సిరీస్ త్వరలో వచ్చిద్ది, కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే ఇది టీంతో కూడింది, బడ్జెట్తో కూడింది. సో రెండు అవ్వని పడినప్పుడు మూడో ఆప్షన్ నేను తీసుకోబోతున్నాను. డౌన్ఫాల్ చాలాసార్లు వచ్చింది, అయినా నేను కొన్ని రోజు సైలెంట్గా ఉండి మళ్ళీ 4వ రోజు 5వ రోజు మళ్ళీ లేచి వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? యామిని సిరీస్ ఆగదు, షూట్ చేయబోతున్నాం. దానికి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం.